మంచినీటి బావిలో గుర్తు తెలియని దుండగులు విషప్రయోగం చేసినట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం స్టేషన్ గుండ్రాతి మడుగు గ్రామంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న మంచినీటి బావిలో గుర్తు తెలియని దుండగులు విషాన్ని కలిపినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు భయోందోళనకు గురవుతూ ఉన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. బావిలో చేపలు చనిపోయిన విషయాన్ని గమనించిన సిబ్బంది వెంటనే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందించారు. బావి దగ్గరకు చేరుకున్న అధికారులు పరిశీలించగా బావిలో విషప్రయోగం జరిగి ఉండవచ్చని గుర్తించారు. అధికారులు వెంటనే బావిలోని నీటిని మోటార్ల సహాయంతో తొలగించి బ్లీచింగ్ పౌడర్తో శుభ్రపరిచారు. ఈ నీటిని ఎవ్వరూ వినియోగించవద్దని గ్రామ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మా కారోబార్ నిన్న మార్నింగ్ వాటర్ పెట్టడానికి వచ్చేసరికి బావిలో చేపలన్నీ చనిపోయి పైన తేలుతుంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఫస్ట్ వార్డుకి, సెకండ్ వార్డుకి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాంట్లో అనుమానాస్పదంగా ఏదో కలిపినట్టు మేము గుర్తించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ వాటర్ని కూడా బాయిల్అవుట్ చేయడం జరుగుతుంది. నిన్న కూడా మొత్తం ఖాళీ చేశాము. ఈరోజు కూడా ఖాళీ చేసి మొత్తం బ్లీచింగ్ చేసి మొత్తం బాయిల్అవుట్ చేస్తున్నాం. అది ఎవరు చేశారో తెలియదు. కంప్లైంట్ అయితే ఇచ్చాము. ఎవరిని కూడా వాటర్ తాగొద్దు అని చెప్పేసి ఇంటింటికి తిరిగి మరీ చెప్పాము, అసలు యూజ్ చేయొద్దని చెప్పేసి. భగీరథ వాటర్ వేరే ఇస్తున్నాము. ఇంకో బావి కూడా ఉంది, ఇంకా 2 బావిలు ఉన్నాయి. వాటిలో నుండి కూడా అందరికీ సప్లై చేస్తున్నాము. మంచినీటి బావిలో గుర్తు తెలియని దుండగులు విషప్రయోగం చేసినట్టుగా అనుమానం వ్యక్తమవుతుంది. మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం స్టేషన్ గుండ్రాతి మడుగు గ్రామంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న మంచినీటి బావిలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ విషప్రయోగం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక పొద్దున్న వచ్చేటప్పటికి ఆ బావి పైన చేపలు తేలుతూ ఉండడంతో కూడా ఈ విషయాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నారు గ్రామ ప్రజలు. దీనికి సంబంధించి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. హిమబిందు, మహబూబాబాద్ జిల్లా కురువి మండలం స్టేషన్ గుండ్రాతి మడుగు గ్రామంలో ప్రజలు తాగే మంచినీటి బావిలో విష ప్రయోగం జరిగినట్టయితే అక్కడ కలకలం రేగుతుంది. దీంతో అయితే ఆ గ్రామ పంచాయతీ సిబ్బంది అక్కడ మంచినీటి బావిలో చేపలు చనిపోవడాన్ని గుర్తించి వెంటనే పంచాయతీ కార్యదర్శికి, గ్రామ సర్పంచ్ కి సమాచారం అందించడంతో వాళ్ళు ఒకటేనా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అందులో మోటార్ల సహాయంతో బావిలోని నీటిని మొత్తం కూడా ఈ రోజు మొత్తం తోడి బయటికి వేసేసి బ్లీచింగ్ పౌడర్ తోటి బావి మొత్తాన్ని కూడా శుద్ధి చేశారు. దీంతో అయితే పెను ప్రమాదం తప్పిందనేది చెప్తున్నారు. గ్రామస్తులంతా కూడా నిత్యము అటు మంచినీటి కోసము ఆ బావి నుంచే నీటిని చూస్తుంటారు. అయితే ఇది నిన్న రాత్రి జరిగిందా, ఈ రోజు జరిగిందా అనేది మాత్రము అటు అధికారులు, అటు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం దీన్ని గుర్తించి పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇది కావాలని చేశారా, ఏదైనా లేక చేపల కోసం చేశారా, ప్రజల కోసం చేశారా అనేది మాత్రం దర్యాప్తు జరుగుతుంది హిమబిందు. కానీ ఆ గ్రామాలలో ఇటు ఒకవైపు వేసవి తాపానికి అటు మంచినీళ్ళ కోసం వరి కోసం పడుతున్న ప్రజలు ఒకవైపు చూస్తుంటే, మరోవైపు ఇటు మంచినీటి బావిలో విష ప్రయోగాలు జరగడాన్ని అయితే అక్కడ గ్రామస్తులు కానీ అధికారులు కానీ తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిందిగా చెప్తున్నారు. అయితే అటు పంచాయతీ కార్యదర్శి స్వయంగా అటు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అయితే అటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మంచినీటి బావిలో విష ప్రయోగాలు కేవలం చేపల కోసం కలిపారా, ఎవరైనా మనుషుల కోసం కలిపారా అనేది మాత్రము ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.